వెల్కమ్ టు తన్విస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో పుదీనా పచ్చడిని చూపించబోతున్నానండి. ఇక లేట్ చేయకుండా ఈ టమాటో పుదీనా పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో గుప్పెడు పల్లీలను వేసి లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల నువ్వులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకు నువ్వులు త్వరగా వేగిపోతాయి కదా, అందుకని పల్లీలు వేగిన తర్వాత నువ్వులను వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ పచ్చడిని నువ్వులతో అయినా చేయొచ్చు లేదా పల్లీతో అయినా చేయొచ్చు, కానీ ఈ రెండింటిని కలిపి నేను ఈ పచ్చడిని చేయబోతున్నాను. చూడండి, మనకు నువ్వులు పల్లీలు మంచిగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకొని వేడి చేసుకోండి. పచ్చడి చేయడానికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం ఉండదండి. కొంచెం ఆయిల్తోనే ఈ పచ్చడిని టేస్టీగా చేసేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో టమాటో పచ్చిమిర్చి ముక్కలను ఒకేసారి వేసేసుకోవాలి. ఉన్న టమాటో పచ్చిమిర్చిలను ఆయిల్లోనే కలుపుకుంటూ వీటిని సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, మనకు టమాటో ఆయిల్లోనే మగ్గి సాఫ్ట్గా అయినట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి. మనము ఆల్రెడీ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసామండి, సో కారం చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి. చూడండి, మనకు టమాటో ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా ఆకులను, కొత్తిమీరను, అలాగే 10 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని మరొకసారి అంతా మిక్స్ చేసుకోండి. మనం వేసుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేగిపోయిందని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటోలను పూర్తిగా చల్లారనివ్వాలి. మనం ముందుగా పల్లి నువ్వులను వేయించాం కదా, వాటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఆ మిక్సీ జార్లో మనం వేయించిన టమాటోల్లో ఉన్న పచ్చిమిర్చిని మాత్రమే ఈ మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో టమాటో మిశ్రమం కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. టమాటోలను మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా రెడీ అయిన పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకున్న ఈ టమాటో పచ్చడి పైన ఆనియన్స్ని వేసుకోండి. ఈ పుదీనా టమాటో పచ్చడిలో ఆనియన్స్ ఇలా పచ్చిగా వేసుకొని తింటేనే టేస్ట్ బాగుంటుందండి. అంతే అండి, పుదీనా టమాటో పచ్చడి రెడీ.